చూడండి సాతాను అనుచరులారా, మీకందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యమైన సమావేశం ఎందుకు ఈ శ్మశానంలో ఏర్పరిచానంటే, ఫేర్వెల్ ఫంక్షన్ కదా గురుగారు. ఫేర్వెల్ ఫంక్షనా? ఎవర్రా అది? అదే గురుగారు, యేసయ్య రెండవసారి ఈ లోకానికి రాబోతున్నాడు. అప్పుడు ఆయన మనల్ని శిక్షించి ఈ భూలోకం నుండి నరకానికి షిఫ్ట్ చేస్తాడు కదా. అందుకే కదా ఇప్పుడు మనం ఫేర్వెల్ ఫంక్షన్ చేస్తున్నాం. ఏయ్ అవిశ్వాసి, నిన్ను చంపేస్తాను కోసి కోసి. సైలెంట్గా ఉండు, నేను మాట్లాడతా. దేవుని బిడ్డలను దేవుని నుండి దూరం చెయ్యాలి, అదే మన టార్గెట్. దానికి మనం ఏం చెయ్యాలి? నిద్రపోతాం గురువు గారు. ఏయ్ నిద్ర వద్దురా. నువ్వు నిద్రపోవడానికి కాదు, క్రైస్తవులను నిద్రపుచ్చడానికి. ఓకే గురువుగారు. చూడండి సాతాను సైనికులారా, క్రైస్తవులు చర్చికి వెళ్ళినా నాకు ఏం భయం లేదు. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఆత్మతో దేవుని ఆరాధించరు. వారు గొంతు చీల్చుకుని పాటలు పాడినా భయం లేదు. ఎందుకంటే వాళ్ళు నోటితో స్తుతిస్తారు తప్ప హృదయంతో కాదు. మీటింగ్లలో అరిచి అరిచి ప్రార్థన చేసినా నాకు భయం లేదు. ఎందుకంటే వాళ్ళు మనుషుల మెప్పు కోసం ప్రార్థిస్తారే తప్ప ఆత్మల రక్షణ కాదు. కానీ నా భయం ఏంటంటే, వారు ఎక్కడ తమ వ్యక్తిగత జీవితంలో యేసయ్యను వెంబడిస్తారో అని చిన్న భయంగా ఉంది. వాళ్ళు ఎప్పుడైతే యేసయ్యతో సహవాసాన్ని కొనసాగిస్తారో మనము శ్మశానానికి వెళ్ళాల్సిందే. ఇప్పుడు శ్మశానంలోనే కదా ఉండేది గురుగారు. ఏయ్ సోమరి, పోతుంది నీ ఊపిరి. వ్యక్తిగతంగా వాళ్ళు మోకాలేసి ప్రార్థన చేయకూడదు. ఖాళీ సమయాన్ని దేవునితో గడపకూడదు. వాక్యం చదవకుండా చెయ్యాలి. దానికి మనం ఏం చెయ్యాలంటే, వారి సొంత పనులను వారం మొత్తం ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా ఆదివారం వ్యాపారం బిజినెస్ బాగా జరిగేలా చూడాలి. ప్రార్థనకు కూర్చుంటే ఫోన్ కాల్స్ రావాలి. వాక్యం చదవాలంటే నిద్ర రావాలి. డిష్ బిల్లు కట్టకపోయినా ఫ్రీగా సినిమాలు రావాలి. వారు ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే వారి మనసును చెడిపే వీడియోలు రావాలి. ఆసక్తికరమైన సీరియల్స్ ఉండాలి. దానికి మనకు మంచి డైరెక్టర్ కావాలి. ఏ కాలక్షేపం, నాకు తెప్పించొద్దు కోపం. పొరపాటున వారు మీటింగ్కి వెళ్ళినా, సువార్త ప్రకటించాలనుకున్న వారి మధ్యలో పనికి రాని మాటలు, వాదాలు కల్పించాలి. బైబిల్ అంటే ఒక పవర్ అని వాళ్ళకి తెలియదు. అది ఒక పేపర్స్ అని వారు అనుకోవాలి. వారు క్రిస్మస్ చేసినా దాంట్లో అలంకారాలు, డ్రెస్సింగ్లు, ఆటపాటలు, శాంతాక్లాస్, క్రిస్మస్ ట్రీలే ఉండాలి తప్ప యేసయ్య దేని కొరకు జన్మించాడు, ఆయన ప్రణాళిక ఏంటో తెలుసుకోకూడదు. ఈస్టర్ అంటే గుడ్లు, ఈస్టర్ బన్నీలే ఉండాలి. కానీ శిలువ శక్తి, పునరుద్ధాన శక్తి, యేసయ్య రక్తపు విలువ వారికి తెలియకుండా మనము చెయ్యాలి. సరేనా? ఇంకొకటి ముఖ్యమైన విషయం, వాళ్ళు ఎప్పుడు కానీ యాకోబు 4వ అధ్యాయము 7వ వాక్యం ఎప్పుడు కానీ చదవకూడదు. అది చదివితే